ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమేమో. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుకొనుచున్నాను కనుక నా మీద దయచూపము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనములు మనందరికీ కూడా తెలియజేసేదేమనగా, ఇక్కడ మనము రెండు రకములైనటువంటి మనుషులను చూస్తూ ఉన్నాము. మొదటిది దేవుని యొక్క ఆజ్ఞలు ఎరిగి, దేవుని యొక్క విధులను ఎరిగి, నియమాలను ఎరిగి, అవి కఠినమైనవి, అవి మనము పాటించే ఆజ్ఞలు కావు, అవి చాలా కఠినమైనవి అని ఎరిగి వెనక్కి తగ్గిన వారు కొంతమంది. అయితే కానీ ఈ ప్రభువు చెప్పిన మాటలు, ప్రభు యొక్క ధర్మశాస్త్రము, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలు నిత్య జీవపు మాటలు, నిత్య జీవపు ఆజ్ఞలు అని తెలుసుకొని ఆయనతో ముందడుగు వేసిన వారు మరికొందరు. ఈ తరుణంలో మొదటి పట్టణంలో యెహోషువ ప్రవక్త ఈ విధంగా పలుకుతున్నాడు: నా మట్టుకు నేను, నా కుటుంబము ప్రభువుని మాత్రమే సేవింతుము. ఇక ఇది మీ నిర్ణయము. మీరు ప్రభువును సేవించడానికి, ప్రభువును ప్రేమించడానికి మీరు నిర్ణయించుకున్నట్లయితే నాతో పాటు మీరు కూడా ముందుకు రండి, లేదా ఈరోజే ఇప్పుడే మీరు కూడా నిర్ణయించుకోండి అని వారితో పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా సువిశేష పట్టణంలో పలుకున్న సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే పునీత పేతురు గారు ప్రభువును చూసి ప్రభు అంటున్నాడు, పేతురు, మరి నీ సంగతి ఏమిటి అని అడిగితే, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు కలవాడు, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను అని ఆ పేతురు పలుకుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ దీపబలి పూజలో పాల్గొంటున్న మనము మన ప్రయాణము ఎటువైపు? మనము దేవుని యొక్క ఆజ్ఞలు ఎరిగి, దేవుని యొక్క బోధన ఎరిగి, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములు ఎరిగి ముందుకు సాగిపోతున్నామా, లేదా కఠినమైనవి, అవి చాలా ఘోరమైనవి అని మనం వెనక్కి తగ్గుతున్నామా? ఒకవేళ దేవుని సేవించదలుచుకుంటే ఈరోజు యెహోషువ ప్రవక్తతో కలిసి నేనును నా కుటుంబమును ప్రభు యేసును మాత్రమే సేవింతుము అని ముందుకు వచ్చి మనం చేసిన తప్పుదమ్ములను ఒక్కసారి పరిశీలించుకొని ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యతకు పాల్గొనడానికి ప్రయత్నిద్దాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు దయచూపము, క్రీస్తు దయచూపము, ప్రభు దయచూపము. सर्वेश्वरुనికి महिमा 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 सर्वेश्वरुనికి महिमा భూలోక ప్రజలకు ఎంత వేదన సమాధానం భూలోక ప్రజలకు ఎంత వేదన సమాధానం महिमा सर्वेश्वरुనికి महिमा 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 सर्वेश्वरुనికి महिमा ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపించుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లు, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లును అనుగ్రహింపు. స్థిరము కాని ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమైనట్లు కరుణింపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము, అతడే మాకును దేవుడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనములు మరియు 15 నుండి 18 వచనములు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనములు మరియు 15 నుండి 18 వచనములు. యెహోషువ ఇజ్రాయేలు గోత్రములన్నింటినీ షేకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున పోగైరి.
యెహోషువ వారితో ఇట్లనెను, యావే పలుకులివి. పూర్వము అబ్రహాము, నాహోరు వారి తండ్రి యగు తెరా యూఫ్రటీసు నదికి ఆవల నివసించుచు అన్య దైవములను కొలిచిరి. కానీ మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీసు నదికి ఆవల కొలిచిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు అమోరీయులు పూజించు దైవములను కొలువుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు, ఎంత మాట, మేము యావేను విడనాడి అన్య దైవములను కొల్తుమా? మమ్ము మా పితరులను దాస్య గృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభువు ఆ జాతులనన్నింటినీ, ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుట నుండి విడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. ఇది ప్రభువు వాక్కు. క్రీస్తునందు గల గౌరవంచే పరస్పరము విధేయులయుండు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు స్త్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు క్రీస్తు యొక్క రక్షకుడు కనుక స్త్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్య కూడా తన భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలను. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమించుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరి ఏదీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకుంటకును ఆమె పవిత్రముగా నిర్దోషియగు ఉండుటకు ఆయన అట్లు చేసెను. తన దేహములను తాను ప్రేమించినట్లే పురుషుడు తన భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తన్ను తాను ప్రేమించుకొను. ఎవడనూ తన దేహమును ద్వేషించడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దాన్ని పోషించుచు దాని విషయంలో శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులము. ఇందువల్లనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువులు ఏక శరీరులు అగుదురు అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. ఈ వచనంన ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుతున్నది. అది క్రీస్తునకు స్త్రీసభకు వర్తించునని నా భావన. ఇది ప్రభు వాక్కు.
ప్రభు మీతో ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము యోహాను శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 60వ వచనం నుండి 69వ వచనం వరకు. యేసు శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనేది. తన శిష్యులు దీనిని గురించి గొనుగుకొనుచున్నారని గ్రహించి యేసు, ఇది మీకు యావగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడనూ నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూనూ ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడము, మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనేను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. చేతుల పైకి లేపి చెప్పండి. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం. అద్వితీయుడా వందనం, అద్వితీయుడా స్తోత్రం. హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? ఒకసారి బాగున్నారు గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రసంగం కొంతమందికి కొద్ది కష్టంగా ఉండొచ్చు, కొంతమందికి నా మీద కోపం రావచ్చు, తప్పదు. కొంతమందికి బాధగా అనిపించవచ్చు, అయినా కూడా చెప్పాల్సిన 4 మాటలు మాత్రం తప్పకుండా చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ్యం అనేది ఒక గొప్ప మతం అని చెప్పొచ్చు, లేదా అదొక ఏమంటారు మన జీవిత విధానం అని కూడా చెప్పొచ్చు. ఈ క్రైస్తవ్యంలోని అందరం క్రైస్తవులమే కదా, క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి మనందరం క్రైస్తవులమే. 2 రకాల క్రైస్తవులు ఉంటారు. మొదటిది, ఆ క్రైస్తవులు ఎవరు అని అంటే, నాకు ఏదో కావాలి అని ఆశించి బలిపూజకు వస్తున్నవారు. 2వ రకపు క్రైస్తవులు, ఏం జరిగినా పర్వాలేదు, నేను క్రీస్తుతో ఉంటాను అని వస్తున్నటువంటి ఇంకొక బ్యాచ్. సో 2 బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ మొదటి బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో కావాలి, ఏదో ఆశించి వస్తున్నారు.
బయటకు చూడటానికి మాత్రం ఇప్పుడు నేను బయట నుంచి వచ్చిన వ్యక్తిగా అందరిని చూస్తే అందరూ క్రైస్తవులుగానే కనిపిస్తారు. కానీ ఆ 2 రకాల్లో మొదటి రకం ఎట్లాంటిది అని అంటే, నాకేదో కావాలి, నేనేదో పొందుకుంటాను అని ఆశించి వస్తున్నటువంటి వాళ్ళు మొదటి రకం. వీళ్ళు ఎట్లా ఉంటుంది అని అంటే, వారి జీవితంలో క్రీస్తు ప్రభు దగ్గర ఉంటే, ఉదాహరణకి ఈరోజు చదివినటువంటి సువిశేషపట్నం ఒకసారి తీయండి. ఈరోజు సువిశేషపట్నం యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం చదవండి ఒకసారి. ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు? ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వింటారు? ఎవరు తెలుసా ఈ మాటలు పలికింది? ఎవరంట ఈ మాటలు అన్నది? ఎవరు ఈ మాటలు అన్నది? ఆయన ఆయన శిష్యుల్లో కొంతమంది, ఆయన శిష్యుల్లో కొంతమంది కాదు, వాక్యం అనేకులు అంటే ఎక్కువ మంది. వాళ్ళు అన్నీ చూస్తారు ప్రభు దగ్గర నుంచి. ఇప్పుడు అంటున్న మాట ఏంటి అని అంటే, యాక్చువల్గా ఈరోజు సువిశేషం ఏంటి అని అంటే, గత కొన్ని 4-5 వారాలుగా మనం 5,000 మందికి ఆహారం ఉన్న ఆ సందర్భం, ఆ సువిశేషం నుంచి కంటిన్యూ చేస్తూ వస్తున్నాం అనమాట. ఒకటే ప్యాసేజ్ అనమాట ఇదంతా. ఒకదానికి ప్రతి ఆదివారం కొనసాగింపుగానే వస్తుంది సువిశేషం. ఈరోజు చివరి అంకానికి వచ్చాం. ఇవన్నీ విన్నారనమాట. క్రీస్తు ప్రభు చెప్పినది 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మొదటి వచనము నుంచి చెప్పినవన్నీ కూడా విన్నారు. విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో అనేకులు చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా చాలా కష్టం. ఒకవేళ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు తెలుసా? 5,000 మందికి ఆహారం ఇచ్చాడు, ఆయనతో ఉంటే మాకు భోజనానికి ఏ కొదవ కూడా లేదు, ఏ కొరత లేదు, ఏ రోజు ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఒకవేళ ఆ మెటీరియల్ థింగ్స్ అంటారు, అంటే ఈ లోకానికి సంబంధించిన అవసరాలు తీర్చుకోవడానికి వచ్చి ఉండొచ్చు. అందుకే ఎప్పుడైతే ప్రభు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడో, ఇది ఇట్లా అని చెప్పినప్పుడు తీసుకోవడం కష్టమైపోయింది వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఇట్లా ఉంటాం కొన్నిసార్లు. ఈ పరిస్థితులు ఎట్లా అనంటే, ఏదో తీసుకోవాలి, ఏదో పొందుకోవాలి. ఒకవేళ అది కావాల్సింది లేకపోతే ఈరోజు ఏం చెప్పారు తెలిసి ఈ శిష్యులందరూ? అక్కడి నుంచి వాళ్ళు ప్రభుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు లేరు ప్రభుతో. ఎవరైతే ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వింటాడు, ఎవడు నీతో ఉంటాడు అని క్రీస్తు ప్రభుతో అన్నాడు కదా, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంట. ఆ అధ్యాయంలో మనం ఈరోజు చదివిన దానిలో చివరిలో ఉంటుంది అది. వాళ్ళందరూ కూడా అనేకులు, ఆయన శిష్యుల్లో అనేకులు ఆయనను విడిచి వెళ్ళిపోయారు. అవునండి. ఈరోజు ఒకవేళ మనం కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి. నాకు కావాల్సిందేదో ఆలయం నుంచి, చర్చి నుంచి నాకు రాలేదు కనుక నేను చర్చికి రాను. నేను అనుకున్నది, నేను నా జీవితంలో ఇది రావాలి, నాకు వస్తుంది అనుకున్నాను, నాకు రాలేదు కాబట్టి నేను రాను చర్చికి. ఇట్లాంటి గుంపు అన్నమాట ఇది నేను సొంతంగా చెప్తుంది కదా, బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది. ఈరోజు పట్టణంలో ఆ మనుషులు అనుకున్నదేంటో వాళ్ళకి అక్కడ దొరకట్లేదు కాబట్టి ప్రభువుని కూడా వదిలిపెట్టిపోవడానికి సిద్ధమయ్యారు వాళ్ళు. ఈరోజు కొన్ని సందర్భాల్లో నీకు కావాల్సిందేదో నువ్వు రావట్లేదు, నీవు పొందుకోలేకపోతున్నావని ప్రభువుని వదిలిపెట్టిపోతున్నావు కదా, జాగ్రత్త. కొద్ది రోజులు వీరందరూ కూడా ఎందుకు వచ్చారనంటే భోజనం కొరకే వచ్చారేమో. 5,000 మందికి ఆహారం ఇచ్చాడు, ఈయనతో ఉంటే అందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారు, అందరూ జనం అందరూ కూడా మాకెళ్ళి ఆయన చూస్తున్నట్లే ఆయన వెనుకున్న మమ్మల్ని కూడా అంతే గొప్పగా చూస్తున్నారని ఆ నేమ్ కొరకు, ఫేమ్ కొరకు, ఆ పేరు ప్రతిష్టల కొరకు పరిగెత్తుకొని వచ్చారు కదా. వాళ్ళకి ఈరోజు ప్రభు చెప్పిన మాటలు లోపలికి తీసుకోవడం చాలా కష్టమైంది. అందుకే వాళ్ళకి ఎట్లా ఉన్నాయంటే ఆ మాటలు కష్టంగా ఉన్నాయి. వాక్యం ఈరోజు చదివా. ఈ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయి, ఎవడు వింటాడు ఈ మాటలు అని డైరెక్ట్గా ప్రభువుని అడిగారు వాళ్ళు.
ఈరోజు నువ్వు నేను కూడా ఇట్లాగే ఉండొచ్చు. ఎప్పుడు చూసినా ఫాదర్ గారు డబ్బులు అడుగుతున్నాడు ఏంటి, చర్చ్ నుంచి ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం మాకే డబ్బులు ఇచ్చారు, ఈరోజు ఈయన వచ్చిన దగ్గర నుంచి డబ్బులే అడుగుతున్నాడు అని చర్చ్ నుంచి ఏదో ఒకటి కావాలని ఆశించి ఏమి రావట్లేదు కదా అని ఫాదర్ గారి మీద గుర్రుగా ఉన్నారేమో కదా కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫాదర్ గారి మీద కోపం ఉందా? కోపం ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎవరు లేరు కదా, సంతోషంగా అందరు నా మీద కొద్దిగా జాలు ఉంది కదా, జాలు ఉన్నవారు కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది చప్పట్లు కలవట్లేదు అనమాట, ఎందుకంటే కొద్దిగా కష్టంగా కలుస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి ఈరోజు వాక్యం చెప్తుంది అదే. ఆయన మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. ఎంత కఠినంగా అనంటే ఆ కఠినత్వం ఎంతవరకు పోద్దనంటే ఆ ఫాదర్ గారు అందరినీ కాదని వద్దని కూడా నీ కుటుంబానికి ఒక మంచి పని చేశాడు కదా, సంఘం అంతా వ్యతిరేకంగా నిలబడినా కూడా, అయినా కూడా ఆ మంచిని మర్చిపోయి ప్రభు నీ కుటుంబంలో నీ జీవితంలో చేసిన ఆ మంచి పనిని మర్చిపోయి ఈరోజు సంఘానికి దేవుని కార్యంలో ఈ యొక్క దేవాలయంలో జరుగుతున్న కార్యాలకి వ్యతిరేకంగా నిలబడుతున్నావు కదా, ఎంత కఠినంగా మారిపోయావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కఠినత్వం ఎంతవరకు తీసుకుపోతుందని అంటే దేవుడు ఏం చేశాడు అని, అది ఎంత పెద్ద మాట తెలుసా? మీకు అర్థమవుతుందో లేదో. దేవుడు ఏం చేశాడు నాకు అన్న ఒక్క మాట నువ్వు అంటున్నావంటే నువ్వు అది ఎంత పెద్ద మాట అంటే దేవుడు నీ జీవితంలో ఏం చేయలేదా? ఏమీ కూడా నీ జీవితంలో ఈరోజు ఆ మాట అంటున్న నువ్వు బ్రతికున్నావంటేనే కారణం ఆయన. అట్లాంటిది నువ్వేం చేస్తున్నావనంటే ఆయన ఏం చేయలేదు కదా అని ఎంత కఠినంగా నీ హృదయం మారిపోతే ఈ మాట అనగలవు నువ్వు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఏదో నీకు కావలసిన కార్యాలు ఏదో జరగలేదని సంఘానికి కొన్ని సందర్భాల్లో, కొంతమందికి కొన్ని సందర్భాల్లో దేవాలయంలో జరుగుతున్న కార్యాలకి అడ్డంగా వ్యతిరేకంగా నిలబడుతున్నట్లయితే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఏం జరగట్లేదు కదా అని అక్కడున్న దైవ సేవకుల మీద కోపాన్ని పెంచుకుంటున్నావు కదా, చూసుకో ఒక్కసారి. బయటికి మాత్రం ఆహాహాహా నవ్వుకుంటూ మంచిగా ఉంటాం, లోపల మాత్రం కోపంగా ఉంటాం. అంత కోపంగా ఎట్లా అయితే ప్రభు చెప్తున్నాడు, నేను నీ పై మేకప్ చూసేవాడిని కాదు, నేను పైన రాసుకున్న ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ చూసేవాడిని కాదు, పైన రాసుకున్న ఫెయిర్ అండ్ లవ్లీ చూసేవాడిని కాదు, ఇంకా వేరే క్రీములు చూసేవాడిని కాదు. నేను ఎక్కడ చూస్తా తెలుసా? లోపల చూస్తా. జాగ్రత్త. బయటికి నవ్వుతున్న ఈ నవ్వు ముఖాన్ని చూడండి, నేను లోపలున్న ఆ కోపం ఉంది కదా దాన్నే చూస్తా. ప్రభు చెప్తున్నాడు ఆ మాట. ఈరోజు ప్రభు మాటలు కఠినంగా ఉన్నాయంట. ఎంత కఠినంగా ఉంటే వాళ్ళకి, ఎందుకనంటే వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉన్నది. వాళ్ళు అనుకున్న పరిస్థితులు అక్కడ లేవు, ఇప్పుడు లేవు. స్టార్టింగ్లో ఉండొచ్చేమో కానీ ఇప్పుడు లేవు. వాళ్ళు అనుకున్నవి ఏదో పొందుకోవాలని వచ్చారు, అది పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ చెప్తున్నాడు, ఎవడు పాటిస్తాడు ఇవన్నీ? ఏ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అని అక్కడున్నటువంటి వారు ప్రభువుతో మాట్లాడుతున్నారు. అదే ప్రజలు ఎవరైతే ఏ శిష్యులైతే అన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? ప్రభువుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వాక్యం క్లియర్గా చెప్తుంది, మరెన్నడూ ప్రభువుని వాళ్ళెవ్వరూ కూడా వెంబడించలేదు. ఒకసారి చదవండి ఆ వచనం. చూడండి, ఆయన శిష్యులలో, మళ్ళీ చెప్తున్నా, ఆయన శిష్యులలో, బయట వాళ్ళు కాదు, ఆయన శిష్యులలో అనేకులు ఆయన్ను వదిలిపెట్టిపోయి మళ్ళీ ఎప్పుడు కూడా ఆయనతో రాలేదనంట. కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు క్రైస్తవత్వం అంటే.
కొన్నిసార్లు క్రైస్తవత్వంలో ఉండాలి అని అంటే నా సొంత ఆలోచనలు కొన్నిసార్లు పక్కన పెట్టాలి. కొన్నిసార్లు ప్రభు చెప్పినటువంటి మాటలను నేను పాటించాలి, అనుసరించాలి అని అంటే నా ఇష్టాలన్నీ కూడా తీసి అలా ప్రక్కన విసిరేయాలి, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. మన జీవితం ఎట్లా ఉన్నది అని అంటే కొన్నిసార్లు వాళ్ళు అంటాం కదా, నామకార్థపు క్రైస్తవులు, పేరుకి చూడటానికి అందరూ క్రైస్తవులాగానే ఉంటాం, ఎలా అందరం కూడా పేరు క్రైస్తవులుగానే చెప్పుకుంటాం, కానీ లోపల ఎట్లా ఉన్నామనేది ముఖ్యం. ఎలాంటి మనస్తత్వం నేను కలిగి ఉన్నాను, ఎలాంటి ఆలోచన విధానం నేను కలిగి ఉన్నాను అనేది ముఖ్యం. చిన్న వయసులోనే మీరు అసూయ, ఈర్ష్య, కోపం, పగలు వాళ్ళ మీద రుద్దుతూ ఉంటే పెద్దయిన తర్వాత వాళ్ళ జీవితాలు అన్నీ కూడా పగతో కూడిన జీవితాలుగానే మారుతాయి. మనం ఎంత కఠినంగా ఉంటామనంటే అవతల వాడు చనిపోయినా కూడా, వారి కుటుంబంలో ఒక మరణం సంభవించినా కూడా వాళ్ళకి అట్లాగే జరగాలంటున్నావు చూడు, అలాంటి మనస్తత్వాలు ఒకవేళ ఉంటే ప్రభుకి ఇచ్చేయండి ఈరోజు. వద్దది, అమ్మో అది చాలా కఠిన మనస్తత్వం. అలా అంత కఠిన మనస్తత్వాలు మనకొద్దు. ఒక మనిషి కుటుంబంలో ఒక మనిషి మరణిస్తే కూడా వాళ్ళకి అలా ఏమంటారు, మనం ఆ శాస్తి జరగాలి, వాళ్ళకి అట్లాగే జరగాలి అనే ఒక ఆలోచన నీకు వచ్చిందంటే, దుష్టుడు నిన్ను ఎంత కఠినంగా మారిస్తే ఆ మాట అంట. ఒక మనిషి చనిపోతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనందరికీ చెప్తున్నాడు, ఈ మొదటి బ్యాచ్లో ఒకవేళ మనం ఉన్నామేమో, ఈ మొదటి టీంలో నువ్వు ఉన్నావేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాంటి ఆలోచన విధానం, ఇలాంటి జీవితం నేను కలిగి ఉన్నానేమో. మాట చెప్తున్నంతసేపు, వాక్యం వింటున్నంతసేపే మంచిగా ఉండి మళ్ళీ తర్వాత యథాతథం అనమాట, మళ్ళీ ఎప్పటిలాగానే అయిపోతున్నట్లయితే ఇంకేంటి అంటే నేను కూడా అబద్ధపు క్రైస్తవులాగానే ఉంటున్నానా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, యోసేపు అనే వ్యక్తి ఎక్కడికో వెళ్ళాడు. ఆయన ఇట్లాగా ప్రతి ఆదివారం పూజలు లేవా ఆయనకి? ప్రతిరోజు మొబైల్లో నీకు వాక్యం వస్తుంది కదా, అలాంటివి లేదు. సెల్ ఫోన్లో అమ్మో ఎక్కడ బాధగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లో ఏదో ఒక దేవుని వాక్యాన్ని ఆన్ చేసి చూస్తే అలాంటి అవకాశమే లేదు జోసెఫ్కి. ఎక్కడో వేరే దేశం వెళ్ళిపోయి అమ్మివేయబడ్డాడు, బానిసగా ఉన్నాడు. కనీసం తినడానికి తిండి కూడా ఉన్నదో లేదో అక్కడ. అమ్మ అన్న, నాన్న అన్న వాళ్ళు ఎవరు, నా అన్న వాళ్ళు ఎవరు లేరు, కనీసం ఆ భాష తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో యోసేపు గారు దేవుని మీద మాత్రమే, అది నిజమైన క్రైస్తవత్వం అంటే. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను గణపరిచాడు. పోతీఫరు భార్య యొక్క కామక్రోధ చేష్టలకు లొంగక తప్పించుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు గారికి అలాంటివి ఏమీ లేకపోయినా ఆయన సాక్ష్యాన్ని నిలుపుకున్నాడు. నిజమైన క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా ఆయన జీవించగలిగాడు. ప్రభుతో ఉంటున్నాం, పేరుకి పుట్టుకతో ఉన్న క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగలో పాల్గొంటున్నాం, ఈస్టర్ పండుగలో పాల్గొంటున్నాం, పెద్ద శుక్రవారం రోజున అక్కడి నుంచి సిలువ మోస్తున్నాం.
ఇవన్నీ జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం, బయట పూటాలు పెడితే వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని సెల్ ఫోన్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, చెవుల్లో వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇంకా నేను నామకార్థ క్రైస్తవులుగానే ఉన్నామేమో. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఈరోజు ఒక మాట ప్రభు, అందుకే ఈరోజు మొదటి పట్టణంలో చూసినట్లయితే యెహోషువ చెప్తున్నాడు ఈ మాట. ఎంత మంచి మాట తెలుసా. అక్కడ ఆయన ముందు దగ్గర ఒక 5 లక్షల మంది అనుకోండి, ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, యెహోషువ ఈ ప్రవక్త ఆయన కుటుంబం మాత్రం ఒకవైపు ఉన్నారు. ఉండి చెప్తున్న మాట ఏంటంటే, నేను నా కుటుంబం కేవలం యావేను మాత్రమే ఆరాధిస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి నా తర్వాత, నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే ఆరాధిస్తాను. నేనును నా కుటుంబమును నా సంఘము నా ఊరు ప్రభుని మాత్రమే ఆరాధిస్తాను. నేనును నా కుటుంబమును నా సంఘమును నా గ్రామము నా దేశం ప్రభుని మాత్రమే ఆరాధించెదను. హల్లెలూయా. ఈ మాట మన మైక్లో చెప్పినంత ఈజీగా కాదు, మనసులోంచి చెప్పాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లాంటి పరిస్థితులు, అదే 2వ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు. 2వ బ్యాచ్లో ఎట్లా ఉంటారు తెలుసా? ఎలాంటి పరిస్థితులైనా కూడా వాళ్ళు క్రైస్తవులుగానే ఉన్నారు. ఎలాంటి పరిస్థితులైనా నా 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 మిషన్ వాళ్ళ బ్యాచ్లో నా పేరు ఉన్నా లేకపోయినా, ఇంకా లేదనంటే దుప్పట్లు ఇచ్చిన బ్యాచ్లో నా పేరు ఉన్నా లేకపోయినా, నేను మాత్రం ప్రభుని మాత్రమే సేవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ప్రభుని మాత్రమే ఆరాధిస్తాను. చర్చ్ ఎవరెవరు క్లీన్ చేయాలి, పేర్లు చదవాల్సిన అవసరం లేదు ఫాదర్, ప్రతి వారమైనా నేను క్లీన్ చేస్తానని ధైర్యంగా చెప్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్నటి రోజున చర్చ్ క్లీనింగ్ కొరకు బ్రదర్ ఊరంతా తిరుగుతున్నాడు, ఎవరు రాలేదన్నమాట నిన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఈ చిన్న వాటిని పట్టించుకోమని వారం వారం క్లీన్ చేస్తూ శుభ్రపరిస్తే ఏమవుతుందండి నాకు అర్థం కాదు. ఎవరు నొప్పి వస్తుందా? శరీరం పడిపోతుందా? పక్షవాతం వచ్చేదా? లేదు కదా. చర్చ్ క్లీన్ చేయడానికి ఏమవుతుంది? దానికి కూడా మనం పేర్లు వేసుకోవాలి, పేర్లు పిలవాలి. ప్రతి వారం ఇది ఫాదర్ గారి పేర్లు చదువుతుంటే సంతోషంగా వింటాము, కానీ ఎందుకు ఫాదర్ పేర్లు చదవటం, మేము క్లీన్ చేసుకుంటాము కదా అని ఒక్కళ్ళన్నా మాట్లాడితే నేను 2-3 వారాల నుంచి చూస్తున్నా, ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం మాత్రం పేరుకి ఏమని చెప్తున్నాం? క్రైస్తవులం మేము, మాకు మంచి ఆలయం ఉంది ఇక్కడ, మేము దేవుని ఎరిగినటువంటి బిడ్డలు. నిజమైన క్రైస్తవులుగా ఉన్నారో అబద్ధపు క్రైస్తవులుగా ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, క్రీస్తు ప్రభు ఆ 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పిన ప్రసంగం, ఆ మొదటి నుంచి చూస్తే ఈ వెళ్ళిపోయిన బ్యాచ్ ఉంది కదా, ఒక బ్యాచ్ శిష్యులు వెళ్ళిపోయారు కదా కొంతమంది వద్దని, వాళ్ళు ఈ 12 మంది వీళ్ళందరూ కలిసే ఉన్నారు అక్కడ. ఈ మాటలు అందరికీ చెప్పాడు ప్రభు, కేవలం వెళ్ళిపోయిన వాళ్ళకే చెప్పి 12 మందికి చెప్పకుండా లేడు. అట్లా ఆ ప్రసంగం అనేది అందరికీ ఇచ్చాడు. కానీ ఎందుకు ఈ 12 మంది ఉండగలిగారు? ఎందుకు మిగిలిన 70 మంది అనుకోండి, ఆ 70 మంది ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకనంటే అది మొదటి బ్యాచ్ అనమాట, ఫస్ట్ బ్యాచ్. వాళ్ళు ఏదో నాకేదో కావాలి, ఏదో పొందుకుంటాను నేను అని కావాలని ఏదో ఆశతో వచ్చారు వాళ్ళు. వీళ్ళు మాత్రం పేతురు గారు చెప్తాడు అనమాట చివరికి, చదవండి ఒకసారి ఆ మాట. పేతురు గారు ఏమంటున్నాడు?
ప్రభు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మందిని చూసి ప్రభు దీనంగా కూర్చుని ఒక మాట అడుగుతారనమాట. పేతురు, అయ్యా 12 మంది మీరు ఉన్నారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారా అని దీనంగా ప్రభు ఆ మాట అడిగినప్పుడు పేతురు గారు చెప్పే సమాధానం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అది మనందరి తరపున పేతురు గారు ఒక్కరే మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆ సమాధానం నువ్వు కూడా చెప్పగలవో, నేను కూడా చెప్పగలనో, మనందరం చెప్పగలమో లేదో ఒకసారి చూస్తాం. చదవండి. ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము, నీకు నిత్య జీవపు మాటలు గలవాడు. చదవండి. మేము విశ్వసిస్తే నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడు అని గ్రహించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని నేను నమ్మియున్నానో ఎరిగియున్నానో మనసా, తను నమ్మిన వారిని చేయి విడువడు నా ప్రభు యేసు. మనసా 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 నీవు కలవరపడకు మనసా. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశతో నీవు తారాడుచుండగా తోడై నిలుచును నీతో. మన పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా నా దేవుడు నాతో ఉన్నాడని ఒక ధైర్యంగా నువ్వు ఉంటావు చూడు, అదే దాని అర్థం ఏమిటంటే నువ్వు 2వ బ్యాచ్కి చెందిన వ్యక్తివని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొదటి బ్యాచ్కి చెందిన ఎగిరిపోయే వ్యక్తికి ఆ బ్యాచ్కి సంబంధం లేదు నీకు. నువ్వు ఎవరి బ్యాచ్కి చెందినావంటే ఆ 12 మంది ఉన్నారు కదా, వాళ్ళకు చెందినటువంటి వ్యక్తివి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, ఎలాంటి నా జీవిత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా నేను మాత్రం ప్రభుని వదిలిపెట్టను అని వస్తున్నావు చూసావా, అది నిజమైన క్రైస్తవ్యం. అది నిజముగా క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నటువంటి వ్యక్తుల మనస్తత్వం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నా దేవుడు నాతో ఉన్నాడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. అవునండి. నా కుటుంబ పరిస్థితులు కొన్నిసార్లు నేను ఊహించినట్లుగా ఉండవు. లేదు, వివాహం చేసుకున్న తర్వాత అమ్మో నేను వివాహానికి ముందు నా జీవితం ఏదో అనుకున్నాను, ఎన్నెన్నో డ్రీమ్స్ పెట్టుకున్నాను, ఎన్నెన్నో కలలు కన్నాను కదా, ఇట్లా ఉండాలి, నా భర్త ఇట్లా ఉండాలి, నా భార్య ఇట్లా ఉండాలి, నా కుటుంబం ఇట్లా ఉండాలని అనుకున్నాను కదా. రియాలిటీకి వచ్చేసరికి అవి ఏమీ కనిపించకపోయేసరికి అయిపోయింది, వికెట్ అవుట్. మనం కృంగిపోతాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఎట్లా ఉండాలంటే నా దేవుడు ఉన్నాడు కదా చూసుకోవడానికి, నా దేవుడు నన్ను నడిపిస్తాడు కదా. నువ్వు నిజమైన క్రైస్తవునివో కాదో తెలియాలంటే ఈరోజు 2వ పట్టణం చూపిస్తుంది మనకి. అక్కడ ఆశ్చర్యంగా పెళ్లి రోజు, వివాహం రోజు చదివే ఒక వచనం ఈరోజు ఇస్తున్నాడు వాక్యంలో. భార్యలారా మీ భర్తల్ని గౌరవించండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మిన బిడ్డ, దేవుని ఎరిగిన బిడ్డగా నువ్వు ఉంటే, దేవుణ్ణి నువ్వు క్రీస్తు ప్రభుని అర్థం చేసుకున్న వ్యక్తిగా నువ్వు ఉంటే ఎట్లా ఉంటావో తెలుసా? నీ భార్య ఎలా ఉన్నా, నీ భర్త ఎలా ఉన్నా కూడా వాళ్ళని ప్రేమిస్తావు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం నీవు ఇస్తావు. పిల్లల బాధ్యత తీసుకుంటావు, ఇది అని వదిలేసి పని 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 అని ఇంట్లో ఉన్న పిల్లలందరి బాధ్యతను వదిలేసి అట్లా పరిగెత్తాం మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రభు మనకి క్లియర్గా చెప్తున్నాడు, మొదటిగా నువ్వు ఒకవేళ ఎగిరిపోయే లేదనంటే ఆ మొదటి బ్యాచ్కి చెందిన వ్యక్తిగా నువ్వు ఉంటే అది నిజమైన క్రైస్తవత్వం కాదు. ఆ క్రీస్తు ప్రభు మాటలు ఈరోజు పేతురు గారు చెప్తున్న మాట ఎంత మంచి మాట చెప్తున్నాడు. అయ్యా మేము ఎక్కడికి పోతాం చెప్పండి ఒకసారి, మనం కూడా చెప్పండి. ప్రభువా నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం, ఎవరి వద్దకు పోతాం? నీవు నిత్య జీవపు మాటలు
జీవపు మాటలు కలవాడవు కదా, గలవాడవు కదా. నన్ను బ్రతికించే మాట నన్ను బ్రతికించే మాట నీ దగ్గర ఉన్నది కదా. నీ దగ్గర ఉన్నది కదా. ఒక్క మాట పలుకవ నా యేసయ్యా, ఒక్క మాట పలుకవ నా యేసయ్యా, ఒక్క మాట పలుకవ నా యేసయ్యా, ఒక్క మాట పలుకవ నా యేసయ్యా. ఒక్క మాట ఎంతోమంది జీవితాలను మార్చేస్తుంది. ఈరోజు పేతురు గారు ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నారు. అందుకే చెప్పాడు, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు కలవాడని. చూడండి, ఆ ప్రభు చెప్పిన వాక్యం విని పేతురు గారికి నిత్య జీవపు మాటల్లాగా పేతురు గారికి కనిపిస్తే ఆ మిగిలిన 70 మందికి ఎట్లా కనిపించినా తెలుసా? కఠినంగా ఉన్నాయంట. అందరికీ అదే వాక్యం కదా ప్రభు చెప్పింది. అందరికీ ఆ బ్యాచ్ అందరికీ అదే, ఆ 12 మందికి వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ అదే మాటలు చెప్పాడు. కానీ పేతురు గారికి ఎందుకు అవి నిత్య జీవాన్ని ఇచ్చే మాటలుగా ఉన్నాయి, మిగిలిన వాళ్ళకు ఎందుకు అది అమ్మో ఇది కష్టంగా కఠినంగా ఎవడు ఫాలో అవుతాడు వీటినని ఆ వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాదిగా ఉన్నాయి. కొన్నిసార్లు ఫాదర్ చెప్తున్న వాక్యం కూడా, దైవ సేవకులు చెప్తున్న వాక్యాలు కూడా అట్లాగే ఉంటాయి. కొన్ని మనసుకు టచ్ అవుతాయి. కొన్ని మనసు ఎట్లా అని అంటే అమ్మో ఇది నాదేగా అని అనుకుంటా. కొన్నిసార్లు నా గురించే మాట్లాడుతున్నాడు ఫాదర్ గారు, అన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నాడు అని మళ్ళీ అదొక కోపం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, చేయి పైకి లేపు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్తున్న మాటలు ఏంటి అని అంటే, పేతురు గారిలాగా నువ్వు నేను కూడా నిత్య జీవం గురించి ఆ మాటలు కలిగినటువంటి ప్రభువుని నేను ఇన్ని సంవత్సరాలు తెలుసుకుంటున్నాను కదా, వింటున్నాను కదా, మరి నిజంగా ఆ మాటలు నన్ను నిత్య జీవానికి చేరుస్తాయో లేదో మీరు అడగవచ్చు. ఫాదర్ అంటే ఒకవేళ నేను మొదటి బ్యాచ్లో ఉంటే అన్నీ వదిలిపెట్టేసి సంఘం నుంచి బయటకు వెళ్ళిపోమంటున్నారా ఏంటి అని ఒకవేళ మీరు నన్ను ప్రశ్నిస్తున్నారేమో. ఈ మాటలు ప్రభు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనల్ని బయటికి వెళ్ళిపోమని కాదు, కానీ ఒకవేళ ఆ బ్యాచ్కి సంబంధించిన ఆ బ్యాచ్లో వారిలాగా, ఆ టీంలో వారిలాగా వెళ్ళిపోయిన వ్యక్తుల్లాగా అలాంటి మనస్తత్వాలు మనకుంటే మార్చుకొని ఈరోజు తిరిగి ప్రభు దగ్గరికి రావాలి అని ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, చాలా కష్టం ప్రభుని అనుసరించాలి అంటే. ప్రభు చెప్పినటువంటి ఆ మాట ప్రకారం నడవాలి అన్నా, జీవితాన్ని ఆ మాట మీద నిలబెట్టుకోవాలి అన్నా కూడా చాలా కష్టం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క పేతురు గారిలాగా అవును కదా నిత్య జీవం ఇచ్చే ప్రభు, నిత్య జీవం ఇచ్చేది ఆయనే కదా, ఆ మాటలే కదా నన్ను నిత్య జీవం వైపు నడిపించేది అని ఎప్పుడైతే నేను తెలుసుకొని నడుచుకుంటానో అప్పుడే నేను ఆ రెండో బ్యాచ్లో పేతురు గారు శిష్యులు 12 మంది శిష్యులున్న వారిలాగా నేను కూడా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మొదటి పట్టణంలోని యెహోషువ ఎప్పుడైతే నేను నా కుటుంబం నేను కేవలం ప్రభుని మాత్రమే ఆరాధిస్తామని చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళందరూ ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, మేమందరం వదిలిపెట్టిపోతాం అనుకుంటున్నావా? మేమందరం కూడా ప్రభు చేసిన కార్యాలన్నీ మర్చిపోయామనుకుంటున్నావా? మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించింది ఆయనే, మాకు భోజనం ఇచ్చింది ఆయనే, మాకు ప్రతిరోజు కూడా నాన్ వెజ్ ఇచ్చింది ఆయనే, రాత్రి నుండి నీళ్ళని ఇచ్చింది అతనే. ఏ ఏ ఏ రాజ్యం కూడా మా మీదకి రాకుండా మమ్మల్ని సురక్షితంగా నడిపించేది ఆయనే కదా. ఆయన్ని వదిలిపెట్టేసి మేమెక్కడికి పోతాం? అదే మాట పేతురు గారు ఇక్కడ అంటున్నాడు. మేమెక్కడికి పోతాం? ఆయన ఎందుకు వదిలిపెడతాం? ఎందుకు మేము ఆయన చేసినవన్నీ ఎందుకు మర్చిపోతామని ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడినటువంటి అదే మాట ఇక్కడ పేతురు గారు కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే సంఖ్య ఎక్కువగా ఉంది. వినండి జాగ్రత్తగా. ప్రభును వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సాధారణముగా ఎక్కువ మంది ఎటుపోతే మిగిలిన వాళ్ళు కూడా అటే పోవటం మన మానవ మనస్తత్వం అన్నమాట. అది
100 మందిలో 90 మంది పోతున్నారు అనుకోండి, తప్పకుండా మిగిలిన 10 మంది కూడా పోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పకుండా. అట్లాంటిది ఒక టీం ఆ శిష్యులలో సగం కంటే ఎక్కువ మంది ప్రభుని వదిలిపెట్టేసి, నీకు ఒక దండం ప్రభువా, నేను ఉండనయ్యా నీతోనని ఆయనకు దండం పెట్టి పోతున్నప్పుడు మిగిలిన 12 మంది ఉన్నారు కదా, వాళ్ళని మాత్రం ప్రభుని గట్టిగా పట్టుకున్నారు. గట్టిగా పట్టుకొని, ప్రభు మేము ఎక్కడికి పోతాం? అందుకే ప్రభు అడిగాడు వాళ్ళని, అంటే మీరు కూడా పోతారా? మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు పేతురు చెప్తున్న మాట అది, మేము ఎక్కడికి పోతాం ప్రభువా? ఈ మాట ప్రతిరోజు కూడా మనందరి హృదయాల్లో ప్రతిధ్వనించాలి. ఎక్కడికి పోతాం మేము? ఎక్కడికి పోగలం మేము? ఈరోజు ఒకవేళ నువ్వు నిజంగా ప్రభుని అనుసరిస్తున్న బిడ్డవైతే ఆదివారం ప్రార్థన జరుగుతున్నప్పుడు పరిగెత్తుకొని వస్తావు. ఆదివారం ప్రార్థన కూడా ప్రాముఖ్యత ఇస్తావు. ప్రార్థన ఆదివారం బలి పూజకు, శుక్రవారం జరుగుతున్న ఆ యొక్క ఆరాధనకు కూడా మంచి గొప్ప ప్రాముఖ్యత ఇస్తావు. అమ్మో ఆరాధన జరుగుతుంది, ఆరాధన ప్రారంభమైంది, కొద్దిసేపు అని నేను వెళ్ళి ప్రభుతో గడిపి రావాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి, ప్రభువుకి ఇచ్చే నీ సమయం ప్రభు ఎప్పుడు కూడా ఉంచుకోడు. మళ్ళీ తిరిగి నీ జీవితంలో ఆశీర్వాద రూపంలో నీకే ఇచ్చేసే వ్యక్తి ఆ ప్రభు. నీ కష్టమేముంచుకోడు, అస్సలు ఉంచుకోడు. నువ్వు ప్రభు దగ్గర అలసిపోయావు, కరెక్టే, నువ్వు పనికి వెళ్ళి వచ్చావు, అలసిపోయావు, మళ్ళీ వచ్చి అట్లా ప్రభు దగ్గర కూర్చోవాలంటే కొద్దిగా కష్టం. అయినా కూడా అన్నిటినీ దాటి నీ శరీర శ్రమను, ఆ అలసటను కూడా దాటేసి ప్రభు దగ్గరికి వచ్చి కూర్చుంటున్నావు కదా, అది చూస్తాడు దేవుడు తప్పకుండా. దాన్ని చూస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు శ్రమతో వస్తున్నావు ప్రభు దగ్గరికి. నీ శరీరం సహకరించట్లేదు, అయినా కూడా అన్నీ దాటుకొని నా ప్రభు నాకు ముఖ్యం, ఈ అలసట కాదు అని తొక్కి పట్టి ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని వస్తున్నావు కదా, అది చూస్తాడు ప్రభు. అదే నువ్వు ప్రభుకి ఇస్తున్న ప్రాముఖ్యత. ఎన్ని పనులు నీకున్నా కూడా అన్నిటినీ వదిలేసుకొని ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆయనతో కూర్చుంటున్నావు కదా, అది చూస్తాడు దేవుడు. ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఆలయంలో జరగాల్సిన కార్యాలు జరగకుండా ఆగిపోకుండా నువ్వు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నావు కదా, అది చూస్తాడు దేవుడు తప్పకుండా. అమ్మో వంతులు పెట్టుకుంటే పనులు కావు అని ఏదైనా దేవుని పనే కానీ నీవు తగ్గించుకొని ప్రభు దగ్గరకు వచ్చి చీపురు పట్టుకొని ఆలయాన్ని ఊడుస్తున్నావు చూసావా, చూస్తున్నాడు దేవుడు, మర్చిపోకు. ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలు ఎవరు కూడా నిన్ను చూడకపోవచ్చు నువ్వు చేస్తున్న పని, కానీ ఆయన చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న ఆలయంలో ఎంత పని చేస్తున్నావో, ఎంత సహాయం చేస్తున్నావో, ఆయన సేవా పరిచర్యకు ఎంతగా నీ సహకారం అందిస్తున్నావో అన్నిటినీ కూడా ప్రభు చూస్తున్నాడు. నువ్వు ఒక పువ్వు ఇక్కడ ఇవ్వచ్చు, లేదనంటే డెకరేషన్ చేయొచ్చు, లేదనంటే ఊడవచ్చు, లేదంటే ఇక్కడున్న రిపేర్లు చేయొచ్చు, ఇంకా ఏదైనా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ఏ వద్దాసి పిల్లలైనా కావచ్చు, ఏదైనా కూడా చేస్తున్న ప్రతి దానికి కూడా రెట్టింపు ఆశీర్వాదం. ప్రభు ఎప్పుడు కూడా సగం ఇవ్వడు. ప్రభు ఇచ్చేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా 100% ఉంటుంది. కనుక ఈ రోజున ఈ పూజ బలిలో మనందరం కూడా ప్రార్థిస్తాం, ప్రభువా నేను మొదటి బ్యాచ్కి చెందిన వారినిగా కాకుండా రెండో బ్యాచ్లో నీ శిష్యులు 12 మంది ఉన్నారు కదా, వారిలాగా నేను నా కుటుంబం ఉండే కృప నాకు ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇలా ప్రభువుకి పూర్తిగా మొదటి స్థానం ఇస్తూ ప్రభువుని ఎక్కడైతే ఉంచాలో ఆ ప్రథమ స్థానంలో మనం ప్రభువుని ఉంచినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. కనుక ఈ పూజా బలిలో మనందరం ఈ ఉద్దేశం కొరకు ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకుంటాం, అందరం కళ్ళు మూసుకుంటాం, అందరం కళ్ళు మూసుకుంటాం. నీ విశ్వాస జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. ఎన్నో సందర్భాల్లో నీ జీవితంలోని పరిస్థితులు ఒకే రకంగా ఉండవు.
విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు. నీ విశ్వాస పోరాటంలో ఎన్నెన్నో శ్రమలుంటాయి. అదొక పోరాటం. అలాంటి పోరాటం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో సందర్భాలలోని కృంగిపోతావు, అలసిపోతావు, పడిపోతావు. దుష్టుడు నిన్ను ప్రభువు నుంచి దూరం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు. ప్రభు మాటలు నీకు కఠినంగా ఉంటాయి, కానీ అవే మాటలు విన్న పేతురు గారికి మాత్రం నిత్య జీవం ఇచ్చే మాటలుగా ఎలా ఉండగలిగాయి? ఇక్కడ కఠినంగా ఉన్న మాటలు ఆ మనిషి దగ్గర, వారి దగ్గర ఎట్లా పరలోకాన్ని చేర్చే ఒక మార్గంగా ఉన్నాయి కదా. ఇదిగో ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రభు మాటలు నేను కఠినంగా, నీకు కూడా కఠినంగా అనిపిస్తున్నాయో, లేదో నా మంచికే కదా, నా ఆధ్యాత్మిక స్థితి మారడానికే కదా ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నది, అవును కదా, నిత్య జీవపు మాటలే కదా ప్రభు ఎప్పుడూ చెప్పేది అని పేతురు గారు శిష్యులలాగా నువ్వు కూడా ఆలోచిస్తున్నావో? ఈరోజు ప్రభువా, ఆ నిత్య జీవపు మాటల్ని నేను చివరి వరకు కలిగి ఉండే, ఎరిగి ఉండే కృప నాకు ఇవ్వండి. ఈ మనవులను మా నాథుని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. అందరం లేచి నిలబడదాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును పరిశుద్ధుడైన దేవా, సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకుంటేవి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును, శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేశాను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా,
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుతున్నా. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమోనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము
స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగితమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లి మరియ మాతతో, ఆమె భర్త పునీత యోసేపు గారితో, పునీత అపోస్తులతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి మన రక్షకుడు మనకు నేర్పించినటువంటి ఈ పరలోక ప్రార్థనను నిజమైన క్రైస్తవులుగా ప్రభుని ఎరిగి ప్రభుని అర్థం చేసుకొని ఏమి చేసినా ఏమి చేయకపోయినా నేను ప్రభుతో ఉంటాను అని ఒక గొప్ప దృఢ సంకల్పముతో ఉండే కృప మనకివ్వాలి అని ఈరోజు ఈ యొక్క పరలోక జపం జపిస్తూ ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనను నేటికి అనుగ్రహింపు. పడిన వారిని మీరు మన్నించినట్లు ఆపులను మీరు మన్నించండి. మాకు శోధన రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ రోజున యెహోషువతో కలిసి
నువ్వు నేను కూడా చెప్పగలగాలి. మనందరం కలిసి కుటుంబముతో సంఘముతో కలిసి ప్రభుని మాత్రమే ఆరాధిస్తాను, ప్రభునితో నేను ఉంటాను, ఎందుకంటే ఆయన నిత్య జీవపు మాటలు కలవాడు. కనుక అట్లాంటి దృఢమైన విశ్వాసములో మనం ఉండాలి అని ఆశిస్తూ మన కొరకు విందును ఏర్పాటు చేస్తూ పిలుస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ఆహారమును దయచేయదు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థతా కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను సుగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతిపాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి భద్రముగా కాపాడి నిజమైన క్రైస్తవులుగా జీవింప కృపను మనకు అనుగ్రహించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి.